హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మరో 2 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి రూ. 5,000 ప్లస్ రూ. 4,000, మరి కొంతమందికి రూ. 2,000 మొత్తంగా చూసుకున్నట్లయితే రైతుల ఖాతాలలోకి మరో 2 గంటల్లో డబ్బులైతే జమ కాబోతున్నాయి. అయితే అందరికీ కాకుండా కొంతమందికి మాత్రమే డబ్బులైతే జమ అవుతాయండి. సో ఎవరెవరికి ఎప్పుడెప్పుడు మనకు డబ్బులు అనేది ఖాతాలలోకి పడతాయి, ఈ రోజున డబ్బులు విడుదల చేసినప్పుడు ఏ ఏ జిల్లాల వారికి డబ్బులైతే అందబోతున్నాయి, పూర్తి వివరాలు వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే చాలామంది ఇలా స్కిప్ చేస్తూ చూడడం వల్ల రీసెంట్లీ మనకు రిలీజ్ చేసినటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు కూడా అయితే చాలామంది ఖాతాల్లోకి పడలేదు. సో అప్పుడు కామెంట్స్ కూడా చాలామంది చేశారు. సో నేను పాత వీడియో చేస్తున్నానని చెప్పినప్పుడు సో వాళ్ళు చూసి బ్రదర్ సారీ బ్రదర్ మేము చూడలేకపోయామని చెప్పి చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యారనమాట. సో కాబట్టి దయచేసి వీడియోని ఎప్పుడు కూడా ఫుల్గా అయితే చూడండి. ప్రతి చిన్న పాయింట్ కూడా మీకైతే చాలా ఇంపార్టెంట్ ఉంటుందన్నమాట. సో ఏ ఒక్కటి మిస్ అయినా మనకు డబ్బులు అయితే పడకుండా ఆగిపోతాయి. సో డబ్బులు మనకు వీడియో చూసి కూడా డబ్బులు పొందుకోకుండా, అంటే నేను వీడియో ఎంతో ఎఫర్ట్ పెట్టి ఖచ్చితంగా మ్యాటర్ అంతా గ్యాదర్ చేసి వీడియో చేసినప్పటికీ మీరు కంప్లీట్ వీడియో కనుక చూడకపోతే, మీకు డబ్బులు అనేది రాకపోతే, వీడియో మీరు మధ్యలో స్కిప్ చేసుకుంటూ చూసిన పాట మీకు ప్రయోజనం ఉండదు. వీడియో ఎంత కష్టపడి చేసినప్పుడు అయ్యో వీళ్ళకి పడకుండా అయిపోయిందని చెప్పేసి మరి నాకు ఒక బాధ ఉంటుంది. సో ఇదంతా మనకు లేకుండా సంతోషంగా అందరి ఖాతాల్లోకి, రైతుల ఖాతాల్లోకి డబ్బులు పడడం కావచ్చు. నేను చేసినటువంటి వీడియోకి ప్రతిఫలంగా దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రైతులకు సంబంధించి చిన్న అప్డేట్ కూడా మిస్ కాకుండా నేరుగా మీరు మీ మొబైల్లో పొందొచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు కనుక చూస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికైనప్పటి నుంచి, అంటే గెలిచినప్పటి నుంచి ఒక పథకంకు సంబంధించి డబ్బులు అయితే డిలే చేస్తూ వచ్చారనమాట. సో అదే మనకు రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ లాస్ట్ ఇయర్ వచ్చేసి 4,700 కోట్ల రూపాయలను మనకు బడ్జెట్ అనేది విడుదల చేస్తామని చెప్పి ప్రకటించారు. కానీ దాన్ని మనకు వేయలేదు. ఆ స్కీమ్ అంతటితో ఆగిపోయింది. ఇప్పుడు తిరిగి మనకు అన్నదాత సుఖీభవ స్కీమ్ని అయితే ఈ 2025 సంవత్సరంలో మనకు విడుదల చేస్తామని చెప్పేసి ప్రకటించారు. అయితే దీనికి సంబంధించి డబ్బులు అనేది మనకు ఏ విధంగా విడుదల చేస్తారు అంటే, మొత్తంగా మనకు ఇస్తామన్నటువంటి 20,000లో కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు పక్కన పెట్టుకుంటే, రాష్ట్ర ప్రభుత్వం వాటా 14,000 రూపాయలు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, మేము కూడా కేంద్ర ప్రభుత్వం లాగే 3 విడతల్లో ఇస్తామని చెప్పింది. సో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి మొత్తంగా మనకు 3 విడతల్లో కేంద్ర ప్రభుత్వం, 3 విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం కలిపి 20,000 రూపాయలను అయితే మనకు వేయబోతున్నారనమాట. సో ఈ యొక్క 20,000 రూపాయలు అనేది ఏ విధంగా పడతాయి అంటే, మన యొక్క కేంద్ర ప్రభుత్వం అనేది డబ్బులు అనేది 2,000 రూపాయలు విడుదల చేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే, ఆ 5,000 రూపాయల చొప్పున మన యొక్క కేంద్ర ప్రభుత్వం అనేది 2,000 రూపాయలు డబ్బులు అనేది విడుదల చేసిన వెంటనే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే 5,000 రూపాయలు అయితే వేస్తుంది. అంటే ఏం చెప్పిందంటే, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే డబ్బులు ఇస్తుందో అప్పుడే మేము కూడా డబ్బులు ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. సో ఈ విధానం బట్టి మనకు ఈ రోజున, అంటే మనకు ఈ రోజున మధ్యాహ్నం 12 గంటల పైన మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కంప్యూటర్లో బటన్ నొక్కి డీబీటీ పద్ధతిలో డైరెక్ట్గా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి డబ్బులు మనకి ఏదైతే ఈ యొక్క 6,000 రూపాయల్లో, ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి 6,000 రూపాయలు తొలి విడత కింద 2,000 రూపాయలు అయితే మనకు విడుదల చేయబోతున్నారనమాట. సో ఈ యొక్క 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లెక్క అవుతుంది. సో ఇప్పటి వరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం 20 విడతల డబ్బులు అయితే విడుదల చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే, అందరికీ డబ్బులు అయితే వేయదండి. ఎవరైతే సొంత భూమి కలిగి 5 ఎకరాల కంటే భూమి తక్కువ ఉంటుందో అటువంటి రైతులను మాత్రమే అర్హులుగా గుర్తించి, అనగా చిన్న సన్నకారు రైతులను మాత్రమే అర్హులుగా గుర్తించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం డబ్బులు అయితే ఇస్తుందన్నమాట. ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే, కేంద్ర ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేటువంటి డబ్బులు పడాలి అంటే ఖచ్చితంగా ఈకేవైసీ అయితే పూర్తి చేసుకుని ఉండాలి. ఈకేవైసీ వచ్చేసి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి ప్లస్ దీనికి ఏది మనకు పథకానికి సంబంధించి ఆధార్ కార్డుతో లింక్ అయితే చేసుకో ఉండాలి. ఇక రెండోదిగా చూసుకుంటే రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోవాలి. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసినప్పుడు రీసెంట్లీ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని అగ్రికల్చర్ ఆఫీసుల్లో కూడా ఆయా అగ్రికల్చర్ ఆఫీస్ పరిధిలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు గుర్తింపు కార్డుకి అయితే నమోదు చేయడం అయితే మనందరికీ తెలిసిన విషయమే. సో ఎవరైతే దీనికి నమోదు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా అన్ని రకాల బెనిఫిట్స్ అయితే చేకూరబోతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే కౌలు రైతులకి డబ్బులు ఇస్తుంది, మనకు ఎవరైతే సొంత భూమి కలిగిన వారు ఉన్నారో వాళ్ళకి డబ్బులు ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 10 ఎకరాల కంటే
తక్కువ ఉన్న వారిని మాత్రమే అర్హులుగా గుర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే 5 ఎకరాల లోపల మాత్రమే, కానీ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 10 ఎకరాల లోపల ల్యాండ్ కలిగిన వారందరికీ డబ్బులు ఇస్తుంది. ఈ యొక్క 10 ఎకరాల లోపల భూమి వచ్చేసి మీకు మెట్ట మాగాణి 2 కలిపి మనకు డైరెక్ట్‌గా 10 ఎకరాల వరకు అయితే అవకాశం ఉంటుంది. అందులో కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే, ఎవరైతే వెబ్ ల్యాండింగ్ చేసుకొని ఉంటారో అటువంటి వారికి ఎన్‌పిసిఐ మ్యాపింగ్ అనేది కంప్లీట్ అయినటువంటి రైతులకు మాత్రమే ఈసారి మేము డబ్బులు అనేది విడుదల చేస్తున్నాం అనేసి కరాఖండిగా చెప్పడం జరిగింది. ఎన్‌పిసిఐ మ్యాపింగ్ అంటే బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ కార్డ్ నంబర్ లింక్ చేసుకోవడం. ఇది మీకు అర్థం కాకపోతే గతంలో మీకు రైతు భరోసా డబ్బులు పడి ఉంటే ఇప్పుడు కూడా పడతాయి. సో కొత్త వారు ఎవరైనా మీకు ఇబ్బందులు గనక ఉన్నట్లయితే జస్ట్ మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే చేసుకోండి. పోస్ట్ ఆఫీస్‌లో అకౌంట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా అది విత్ ఎన్‌పిసిఐ మ్యాపింగ్‌తోనే వస్తుందది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా డైరెక్ట్‌గా మీ ఖాతాలోకైతే రావడం అయితే జరుగుతుందనమాట. ఇక మనకు రెండోదిగా చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులు అనేది పడాలి అనుకుంటున్నారో అటువంటి వారందరికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలను అయితే విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలకు అనుకూలంగా ఉన్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులు అయితే పడుతున్నాయన్నమాట. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 46.36 లక్షల మంది రైతులకు గాను ఒక్కొక్కరి ఖాతాలోకి 5,000 రూపాయల చొప్పున దాదాపు 2,343 కోట్ల రూపాయలను నేరుగా రైతుల ఖాతాల్లోకి అయితే విడుదల చేయబోతుంది. ఒక్కొక్క రైతుకి 5,000 రూపాయల చొప్పున అయితే పడతాయన్నమాట. సో ఈ యొక్క విధానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డబ్బులు అనేది రిలీజ్ చేసిన తరువాత నేరుగా మనకు డబ్బులు అయితే విడుదల చేస్తారు. సో ఈ రోజు మధ్యాహ్నం పైనుంచి ఒక్కొక్కరికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులు మాత్రం 2,000 రూపాయల చొప్పున జమ అవుతాయి. ఇక ఈవినింగ్ నుంచి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసినటువంటి అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే మనకు ఒక్కొక్కరి ఖాతాలోకి 5,000 రూపాయల చొప్పున అయితే జమ అవుతాయి. సో టోటల్గా మనకు ఈ రోజున మధ్యాహ్నం పైనుంచి ఒక్కొక్కరికి రైతులకి డబ్బులు పడుతూ వస్తాయన్నమాట. ఆ తర్వాత మనకు ఆదివారం రోజు సెలవు ఉంటుంది కాబట్టి నెక్స్ట్ మండే అయితే మళ్ళీ మనకు డబ్బులు అయితే పడుతూ వస్తాయి. అయితే కొంతమందికి మాత్రం 4,000 రూపాయలు అయితే వచ్చే అవకాశం ఉందండి. కేంద్ర ప్రభుత్వం మనకు మామూలుగా ఒక్కొక్క విడతలో 2,000 రూపాయలు ఇస్తుంది కదా. ఈ 2,000 రూపాయలకి అదనంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఎవరికైతే ఈకేవైసీ కారణంగా 19వ విడత డబ్బులు అనేది పడలేదో అటువంటి వారు గనక ఈకేవైసీ పూర్తి చేసుకుంటే 19వ విడతతో పాటు 20వ విడత కలిపి 4,000 రూపాయల వరకు నేరుగా అర్హుల ఖాతాలలోకి అయితే విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది. మొత్తంగా ఈ రోజున ఇప్పుడు నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను. ఆ లింక్స్ ద్వారా మీరు చెక్ చేసుకుంటే ఎవరి పేరైతే లిస్టులో ఉంటుందో వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి. ఇంకా మిగిలిన వారికి డబ్బులు రావు. సో ఫైనల్గా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విధంగా అయితే మనకు అప్డేట్ అయితే ఇచ్చారనమాట. సో ఫ్రెండ్స్, వీడియోని అయితే మీరు ఖచ్చితంగా చూశారు కదా. అర్హుల లిస్ట్ అయితే చెక్ చేసుకోండి. మరో 2 గంటల్లో రైతుల ఖాతాలకు డబ్బులు అయితే పడబోతున్నాయి. ఈ వీడియో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి. ఎవరెవరైతే మనకు అన్నదాత సుఖీభవ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా అయితే తెలుసుకుంటారు. ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.